అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి యూనివర్సిటీ లొకేషన్. ఓకేనా? ఆ యూనివర్సిటీ లొకేషన్ ఎందుకు బ్రో ఎక్కడున్నా ఒకటే గదా! లొకేషన్‌లో ఏముందని అనుకుంటే, ఇప్పుడు మీరు ఇక్కడికొచ్చిన తర్వాత ఖాళీగా అయితే ఉండరు. ఖచ్చితంగా మీరు పార్ట్ టైమ్స్‌కైతే వెళ్తారు. ఓకేనా? అదే మీరు యూనివర్సిటీ లొకేషన్‌లో ఉంటే మీకు ప్రాబ్లమ్ ఏమవుతదంటే, యూనివర్సిటీ నియర్ బై మొత్తం ఆ యూనివర్సిటీ స్టూడెంట్సే ఉంటారు. ఓకేనా? సో, అప్పుడేమవుతదంటే అక్కడున్న ఆహ్, జాబ్స్ తక్కువ ఉంటాయి అండ్ కాంపిటీషన్ ఎక్కువుంటదనమాట. ఓకేనా? సో, యూనివర్సిటీ నియర్ బై లొకేషన్స్ అయితే సెర్చ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు లండన్‌లో ఉంటున్నారు. ఇప్పుడు నియర్ బై చాలా ప్లేసెస్ ఉంటాయి. ఓకేనా? యూనివర్సిటీ దగ్గరలో కాకుండా కొంచెం దూరమైన ఒక 30 మినిట్స్, ఒక 40 మినిట్స్ డిస్టెన్స్‌లో అలాంటి ప్లేసెస్‌లో పార్ట్ టైమ్స్ అనేది చూసుకోండి. ఓకేనా? యూనివర్సిటీ నియర్ బై అయితే కాంపిటీషన్ ఉంటది. మనకు జాబ్ రావడానికి టైం పడతదనమాట. ఇక్కడ 1 మంత్, 2 మంత్, 6 మంత్స్ గూడా జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు చాలా మందుంటారు. సో, అలా అని జాబ్స్ లేవని గాదు. ఇక్కడికొచ్చిన తర్వాత 1 వీక్‌కి, 10 డేస్‌కి 2, 3 పార్ట్ టైమ్స్ వచ్చిన స్టూడెంట్స్ గూడా చాలా మందున్నారు. సో, ఓకేనా? సో, మనం ప్లాన్ జేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఏదైనా ఉంటది. ఓకేనా? ఎవరో ఏదో జెప్పారు గదా! అని మారిపోదు. ఎవరో ఏదో చెప్పారు గదా! అని జాబ్స్ అయితే వచ్చేయి. ఓకేనా? మనం ప్లాన్ జేసుకొని, మనం చేసుకున్న దాన్ని బట్టే ఏదైనా ఉంటది. సో, ఓకేనా. సో, లొకేషన్ అనేది చాలా మెయిన్ అనమాట. సో, మీరెలా ప్లాన్ చేసుకుంటారంటే, మీరున్న లొకేషన్ నుంచి యూనివర్సిటీ కొంచెం డిస్టెన్స్ ఉండేలా ప్లాన్ జేసుకోండి. ఓకేనా. అలా అని ఎక్కడ పడితే అక్కడ ఉండమని గాదు. మీకెక్కడైతే పార్ట్ టైమ్స్ ఎక్కువుండి కాంపిటీషన్ తక్కువుందో ఆ లొకేషన్‌లో ఉండి మీరక్కడ పార్ట్ టైమ్ జేసుకుంటూ, అక్కడి నుంచి యూనివర్సిటీకి ట్రావెల్ చేసేలా ఉండండి. ఓకేనా. నా సజెషన్ ఏంటంటే యూనివర్సిటీ దగ్గరలో ఉండడం బెస్ట్. ఇప్పుడు మీకు యూనివర్సిటీ ఒక దగ్గరుంది. మీకు పార్ట్ టైమ్ ఇంకొక దగ్గరుంది. ఎక్కడ స్టే చేయమంటారు బ్రో? యూనివర్సిటీ దగ్గరలో స్టే చేయమంటారా? పార్ట్ టైమ్ దగ్గరలో అకామిడేషన్ చూసుకోమంటారా? అంటే నా సజెషన్ వచ్చేసి మీరు మీ పార్ట్ టైమ్ ఎక్కడైతే ఉందో మీ అకామిడేషన్ అక్కడే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఎందుకు అంటే యూనివర్సిటీ మనకి మాక్సిమం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటది. అదే పార్ట్ టైమ్ అయితే లైక్ మనకి డైలీ 4 అవర్స్ షిఫ్ట్ ఇస్తే 5 డేస్ ఉంటది. 5 అవర్స్ షిఫ్ట్ ఇస్తే 4 డేస్ ఉంటది. లేదా 2 డేస్ 8 అవర్స్ అలా ఇస్తారు మనకు షిఫ్ట్. సో, నేనెందుకు అలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు పార్ట్ టైమ్ దగ్గరలో ఉన్నారనుకో, మీరు షిఫ్ట్‌కి వెళ్లి మీరు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్‌కి ఎలా అయినా మనం టైర్డ్ అయిపోతాం. సో, మనం ఈజీగా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకోవాలని ఉంటది. సో, మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఇక్కడ. పార్ట్ టైమ్ ఎక్కడైతే ఉందో దానికి దగ్గరలో మీరు అకామిడేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అక్కడే స్టే చేయండి. ఓకేనా? అండ్ యూనివర్సిటీ దగ్గరలో తీసుకొని మీరు పార్ట్ టైమ్ ఉన్నప్పుడల్లా 1 అవర్ జర్నీ చేసి పార్ట్ టైమ్‌కి వెళ్లి, మళ్ళీ పార్ట్ టైమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1 అవర్ ట్రావెల్ చేసి రావాలి అంటే, ఆ 8 అవర్స్ కష్టపడిన దానికంటే ఈ 1 అవర్ జర్నీయే మనకి చాలా ఇబ్బందిగా ఉంటదనమాట. సో, మీరు ఎక్కడైతే పార్ట్ టైమ్ చేస్తున్నారో దాని దగ్గరలోనే అకామిడేషన్ తీసుకోండి. అండ్ యూనివర్సిటీ 1 డే ఆర్ 2 డేస్ ఉంటది కాబట్టి యూనివర్సిటీకి ట్రావెల్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇవైతే మెయిన్ పాయింట్స్ అనమాట.